హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గడుసు పెళ్ళాం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసైనది. మొగుడు మెత్తనివాడు కావడంతో ఆమె మరింత కొరకరాని కొయ్యలా మారింది. మొగుణ్ణి ఎప్పుడూ పీక్కు తింటూ ఉండేది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చంగా మగవాడు చేసే పనులే చేసేవాడు. అంటే ఉద్యోగం చేయడం, ఇంటికి డబ్బు తీసుకురావడం, ఇల్లు నడిపించడం అలాంటివి. కానీ రాను రాను తన భార్య చేసే పనులు కూడా ఒక్కొక్కటే అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగింజంత కూడా సహాయపడేది కాదు. అంతేకాకుండా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది. ఆవులను అతనే చూడాలి, మేకలను అతనే చూడాలి. చివరికి నీళ్లు తీసుకురావడం, కసువు ఊడ్చడం, బట్టలు ఉతకడం, వాటిని ఆరెయ్యడం, మడిచిపెట్టడం, పొయ్యి రాజేయడం, వంట చేయడం వంటి పనులన్నీ అతని మీదనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్నప్పటికీ అతని భార్య అతన్ని రోజంతా దుమ్మెత్తిపోస్తూనే ఉండేది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏ పనైనా చేతనవునా అని ఆడిపోసుకునేది. అతను చేసిన పనికి చెయ్యని పనికి అన్నిటికీ తప్పుపడుతూ ఉండేది. భార్య పెట్టే శాపనార్థాలు వినడానికి కొంచెం సేపు నిలబడ్డానికి కూడా అతనికి అస్సలు తీరిక అనేదే ఉండేదే కాదు. ఎందుకంటే అతనికి పొలంలోనో ఇంట్లోనో ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉండేది. అందుచేత అతను తనకు ఉన్న పనుల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, అసలు నీకు ఒక్క పని చేయడం కూడా చేతకాదు, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో కూడా నీకు అస్సలు తెలియదు. ఇంత చేతగాని మొగుడుతో నేను ఎలా కాపురం చేసేది, అసలు నువ్వు పుట్ట శుద్ధపూసవి అని చుట్టుపక్కల మైలు దూరం ఇళ్లకు వినపడేట్టు కేకలు పెట్టేది. కానీ భార్య ఎంత చేస్తున్నప్పటికీ ఆ మానవుడు మాత్రం కించిత్ కూడా నోరెత్తేవాడు కాదు. తన భార్య తిట్టే తిట్లన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అతను తిరిగి ఒక మాట అంటే భార్య తిరిగి 10 మాటలు అంటుందన్న సంగతి అతనికి తెలుసు. అందువల్ల అతను ఏనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. ఈ కారణంగా తన పొలంలో ఉన్నవారు, ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారనే సంగతి కూడా అతనికి తెలుసు. అతను తన మిత్రులతో అప్పుడప్పుడు సరదాగా, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది చూడండి అని అంటూ ఉండేవాడు. ఒకరోజు భార్య భర్తతో, నువ్వు పాలు కాస్త విరగ్గొట్టావు, అసలు ఏనాడని ఒక పని సరిగ్గా చేశావు గనుక అని ఎంతో నిష్ఠూరంగా అన్నది. ఈ మాటలకు భర్త ఎంతగానో ఆశ్చర్యపోయాడు. పాలు విరవడం కూడా నా తప్పేనా, తిట్టే ముందు కొంచెం ముందు వెనక చూసుకొని తిట్టచ్చు కదా అని అన్నాడు. పాల గిన్నెని నువ్వు పీచు పెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి చెప్పు అని అన్నది భార్య. ఇదిగో చూడు, పాలదుత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలియదు, ఇప్పుడే నువ్వు చెప్తున్నావు నాకు, ఎన్ని రోజుల నుంచి నేను ఆ గిన్నెని తోమట్లేదు అని అన్నాడు భర్త. ఎన్ని పనులను నేనే చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏంటి అని అన్నది భార్య. అదంతా నాకస్సలు తెలియదు. నేను చెయ్యవలసిన పనులు ఏమేంటో ఒక జాబితా రాసివు, అవి చెయ్యకపోతే అప్పుడు నన్ను తప్పుపట్టు. ఇలా నోటి మాటలతో నోటికొచ్చినట్టు మాట్లాడితే తేలే వ్యవహారాలు ఇవేమీ కాదు అని కరాఖండిగా చెప్పేశాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను ఏమేం పనులైతే చెయ్యాలో ఆ పనులు అన్నీ చెప్పింది. అయితే అది కొండవీటి చాంతాడంత జాబితా అయింది. ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచాయి. సంక్రాంతి పండుగ వచ్చేసింది. రేపు పండగ అనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్లగుంట దగ్గర ఒక చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తుంటే భార్య వాటిని ఆరేస్తూ ఉన్నది. కానీ ఈ పని చేస్తున్నంతసేపు ఆమె తన భర్తను నోటికొచ్చినట్టు తిడుతూనే ఉంది. రేపే పండగ, మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయో,
జాబితా రాసుకున్నావు కానీ ఏం ప్రయోజనం? చాలామంది వాజమ్మలున్నారు. కానీ నీ అంత పనికిమాలిన వాజమ్మని నేను ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. మా అమ్మ ఏనాడో చెప్పింది అని ఏదో చెప్పబోతూ ఉంది. కానీ ఆమె మాట కూడా పూర్తి చేయక మునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టను అందుకోవడానికి గుంట ఒడ్డున ఉన్న జారుడు రాయి మీద కాలు పెట్టింది. మొగుణ్ణి తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని కూడా సరిగ్గా చూడనే లేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే ఆ గయ్యాలి భార్య కాలు జారి దభీమని నీళ్ల గుంటలో మునిగిపోయింది. అయ్యో, నేను మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, ఇలానే ఉంటే చచ్చిపోతాను కూడా, నన్ను తొందరగా పైకి లాగు, వేగిరం పైకి లాగు అని భార్య కేకలు పెట్టింది. మునిగిపోవులే, ఆ గుంట అంతే లోతు లేదు, నీ మెడ వరకే నీరున్నది, నువ్వు కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆపేస్తే సరిగ్గా నించోవచ్చు అని అన్నాడు భర్త. అయ్యో అయ్యయ్యో, చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతుందే, చలికి చచ్చిపోయేలా ఉన్నాను, నన్ను వేగిరంగా పైకి తీ అన్నది భార్య చలికి వణుకుతూ. అదెలా? జాబితాలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా? అమ్మమ్మో, జలగలు కూడా ఉన్నాయి, రక్తం తాగేస్తున్నాయి బాబోయ్ అని భార్య చావు కేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాటుని నువ్వు ఇప్పుడే మర్చిపోయినట్టున్నావు. కావలిస్తే ఇంటికి వెళ్ళి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త లోపలికి వెళ్ళి భార్య చెప్పిన పనుల జాబితాను బయటికి తెచ్చి చదవడం ప్రారంభించాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో, అయ్య బాబోయ్, నేను చచ్చిపోతున్నాను చలికి, అంతేకాకుండా ఈ జలగలు ఎక్కడెక్కడో రక్తాన్ని కూడా పీల్చేస్తున్నాయి, నువ్వు ముందు ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బున బయటకు పడేయచ్చు కదా, నీకు పుణ్యం ఉంటుంది అని అన్నది. అదిగో, ఆ మాట అన్నావు, బాగుంది, ఇంకా ఈ జాబితాతో మనకి అసలు పనే లేదు. ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉండి ఇల్లాలు చేయవలసిన పనులు చేయి, నేను బయటికి వెళ్ళి మొగుడు చేయవలసిన పనులు చేసుకుని వస్తాను, ఇది నీకు సమ్మతమేనా అని అన్నాడు భర్త. దానికి ఇష్టం లేకపోయినా భార్య సరే అనక తప్పలేదు. వెంటనే భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగాడు. ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల చలిమంట వేశాడు. ఆ తర్వాత భార్య అతన్ని ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడా. దీంతో ఆ విధంగా భర్త తన గయ్యాలితనం నుంచి విముక్తి పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.